ఉండటం వల్ల ఓకే జరుగుతుంది. సార్, నిన్న మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో జరిపిన సభలు ఎఫెక్ట్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఆయన మాట్లాడే తీరు కానీ సార్ రెండు లెవెల్స్లో మనం ఇది చూడాల్సి ఉంటుందండి. ఓటింగ్ పరంగా మోడీ ఈజ్ నాట్ ఏ అట్రాక్టివ్ ఫిగర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, మోదీ గారికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏమి గ్లామర్ ఓట్లకు తెచ్చుకునే శక్తి లేదు, బీజేపీకి ఏమి ఓట్లు కూడా లేవు. బట్ జాతీయ స్థాయిలో ఆయన పెద్ద శక్తి కాబట్టి ప్రధానమంత్రి లేకపోతే హిందుత్వానండి ఇంకోటేనండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాజకీయంగా చంద్రబాబుకి ఎలా ఉపయోగపడతాడు, అది టీడీపీకి ఎలా ఉపయోగపడతాడనే ఫ్యాక్టర్ తప్ప ఆయన వచ్చి ప్రజలను సమ్మోహితుడు చేస్తాడనే నమ్మకం ఎవరికి లేదు. ఇంకొక చిన్న విషయం, పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి కాళ్ళు మొక్కడం అన్నది ఇది కొంతమంది ఏదో కొద్దిగా డిఫరెంట్గా వైరల్ చేస్తున్నారు. యా ఐఎమ్ టెలింగ్ దట్ వాస్తవంగా చెప్పాలంటే ఇదే రాజమండ్రి గోదావరి ఆపరేషన్ గోదావరి పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా విరుచుకుపడ్డాడు మోదీ మీద. మళ్ళీ వచ్చాడు, ఓకే 5 ఏళ్ళు అయిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ మోదీని నిన్న పొగిడిన తీరు భజన చూస్తే నాకైతే మటుకు కొంచెం అంత అవసరమా? రాజకీయ పార్టీ నాయకుడు పొత్తు ఉంది పెద్ద ఆయన కాబట్టి చెయ్యి, కానీ ఇంకా ఏదో భజే వాయుపుత్రం నమో వాళ్ళగాత్రం అన్న లెవెల్లో మోదీ నమో నమో అన్నాడు. ఇంకా ఈయన అయితే ఇప్పుడు ఇన్ని మాట్లాడినా ఆయన జాతరలో ఆయన ఉన్నాడు కదా. మోదీ మాట్లాడింది ఇంకొక ముఖ్యమైనది, మోదీ మాట్లాడింది చెప్పే ముందు వీళ్ళిద్దరు మాట్లాడింది చెప్తాం మనం. వీళ్ళిద్దరు ఆంధ్రప్రదేశ్ కోసం ఏమీ అడగలేదు మోదీని. ఓకే, వీళ్ళిద్దరు కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నాం అనేవాళ్ళు ఇదిగో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు ఇది చేయండి, రాష్ట్ర ప్రయోజనాలకు హోదా ఇవ్వండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇలాంటి మాటలు రాలా. చేసిన వాటిని పొగడము, అలాగే జగన్ ప్రభుత్వం తప్పులు వాటి మీద విమర్శ, ఈ రెండే సరిపోయాయి. కానీ లేదు మోదీ కూడా అంటే వాళ్ళ ప్రకటనలో కూడా ముందు నుంచి అదే ఉంది. ఈ 10 ఏళ్లలో ఏ విధంగా ఎన్డీఏ అభివృద్ధి చేసిందో ఇక ముందు కూడా అలాగే అభివృద్ధి చేస్తుంది అని, అంటే ఇంతకుముందు లేనివేవి ఇప్పుడు ఉండబోవు అని. మీరు మోదీ ప్రసంగాన్ని గమనిస్తే కూడా వీళ్ళేంటి జగన్ పేరు ఎత్తాడు, లేదా జగన్ ప్రభుత్వంలో అవినీతిని గురించి ఆయన జగన్ ప్రభుత్వం అని కూడా అనలేదు. రాజమండ్రిలో అనకాపల్లిలో మటుకు వాళ్ళ నాన్న వారసుని అంటాడు, వాళ్ళ నాన్న పేరుతో ఉన్న సుజల స్రవంతిని పూర్తి చేయలేదు. ఇది ఒక్క రెఫరెన్స్ తప్ప ఆయన పేరెత్తలేదని వీళ్ళు సంతోషించడం, లేకపోతే పేరెత్తకపోయినా విమర్శించారని వాళ్ళు సంతోషించడం తప్ప హల్లి సున్నకు సున్నా అని రాష్ట్రానికైతే ఆయన ఏమీ అదనంగా చెప్పలేదు. అనకాపల్లి వెళ్ళి చెప్పేస్తాడేమో అంటే అక్కడ చెప్పలేదు. ఇంకోటి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు ఒకటే అన్నాడు, దాన్ని వీళ్ళు ఒప్పుకుంటారా? కాబట్టి అంతా మోడీ మాయాజాలంలాగా ఆ ప్రసంగం సాగింది తప్ప ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కానీ నిర్దిష్టంగా కానీ ఏం లేదు అక్కడ. అది చాలా క్లియర్. నేను నాకు కొంచెం హోప్ ఉండింది అనకాపల్లిలో అయినా అక్కడే కదా, అక్కడి నుంచే వెళ్తాం కదా స్టీల్ ప్లాంట్. ఇక్కడేమో 3 రాజధానులు ఇవి ఆపాలి అని, ఇది మద్యపానం నిషేధము, 3 రాజధానులు, పోలవరం ఇట్లాంటివి మాట్లాడాడు. అదే పోలవరం మీద మీరు మొన్న చంద్రబాబుని తిడితే ఈరోజు జగన్ను తిడితే మీరు కదా అసలు కట్టాల్సిందే. చంద్రబాబు ఎందుకు, జగన్ ఎందుకు? కేంద్రం పథకం కదా అది. కాబట్టి అవన్నీ నిజమైన వీళ్ళు బలపరుస్తున్నారని నాకైతే ఆశ్చర్యమే. డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, చాలా కీలకమైన చెప్తాను నేను. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఆంధ్రప్రదేశ్లో 2018 వరకు. అవును, డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేయడం లేదనే కదా ఒక ఇంజన్ బయటకు వచ్చింది, ఇంజన్ నుంచి బోగి విడిపోయింది, మళ్ళీ ఆ బోగిని తగిలించుకొని గోదావరి ఎక్స్ప్రెస్ లాగా అక్కడి నుంచి అనకాపల్లి వరకు. కాబట్టి చాలా విచిత్రాలు జరిగాయండి. ఇవి మాట్లాడితే కామెంట్ చేస్తే ఎందుకు వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే జగనే కదా అంటే ఎందుకు అన్నారు? అదే ఇది అయినప్పుడు అదే ఎందుకు అనలేదు? ఒక కేసీఆర్ మీద విరుచుకుపడినట్టు, ఒక మమతా బెనర్జీని చీల్చి చెండాడినట్టు, ఒక కర్ణాటక ప్రభుత్వం మీద నిప్పులు చెరిగినట్టు మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీకు ఏదో రాజకీయం ఉంది. మీరు డబుల్ గేమ్, మోదీ డబుల్ గేమ్కు నిన్నటి డబుల్ మీటింగ్స్ ఒక ప్రతిబింబంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒకే ఒకటి సంతోషం అంటే చంద్రబాబు పేరు చెప్పాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం రావాలి, ఆయన ఉన్నప్పుడు అభివృద్ధి ఉండేది, ట్రాక్ తప్పింది, ఇలాంటివి ఏమో చేశారు. కానీ పొలిటికల్ అది చాలా డూబియస్ అంటారే. అవును, యా సార్. ఏంటి హరిరామ జోగయ్య గారు మరొకసారి లేఖ అస్త్రం, ఆయన సర్వే ఒకటి ఇచ్చారు.